వెల్కమ్ టు తెలుగు సెవెన్ గోవా ఛానల్. ఇప్పుడు ఎంత నీట్గా అయితే నేను కామ్గా ఉన్నానో, కానీ కామ్గా ఉంటాకి రాలేదనమాట. కండోలియం బీచ్ యొక్క అందాలు చూడడానికి చూపించడానికి వచ్చేసాను. ఇక లేట్ లేకుండా వెళ్ళిపోదాం, వచ్చేసాను. ఇప్పుడు మనం కండోలియం బీచ్ దగ్గర, అంటే అగోడా ఫోర్ట్ అక్కడ ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఉన్నాము. మన వెనకాల ఫారినర్స్ అంటే సన్సెట్ అనేది చూడడానికి, అలాగే స్విమ్మింగ్ చేయడానికి ఈ ప్లేస్ అయితే చూజ్ చేసుకుంటారు. చూడొచ్చు నా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు పడుకుని ఎలా హాయిగా సేద తీరుతున్నారు. ఇంకా అలా ముందుకు వెళ్దాం. చాలామంది ఫారినర్స్ ఉంటారు, అందరినీ చూపిస్తాను రండి. అలా వచ్చేసాను. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ గోవా? Condoleezza. Yeah. Goa ka favorite place. Favorite place Goa ka. Condoleezza, yeah. Only this beach. No. Fisherman's Cove. Okay. What is your favorite food? Ma'am? Chicken job fries. Okay. What is your favorite hero? Hero? Me. Oh, nice. Can I ask, ma'am? He tells you are the hero. Yeah. I ask, ma'am, what is your favorite hero? What, pardon? Favorite hero. Hero here? Yeah, here no, Tollywood. Yeah, Hollywood, Tollywood. Here only. Okay, what is your name? I'm a dad. Superman. Super. ఓకే, ఇప్పుడు మనమైతే ఈ కండోలియంలో రెండో దానికి వచ్చామన్నమాట. ప్రతిదానికి బీచ్లో సపరేట్ ఉంటాయి. ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు కూర్చుని ఆర్డర్ చేసుకుని మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది రెండో ప్లేసు. ఇలా మొత్తం కడ వరకు ఉంటుంది అన్నమాట. మనం ఎంతవరకు నడవగలం అంతా తిరిగి చూపిస్తాను. వచ్చేసాను. ప్రజెంట్ అయితే మాత్రం మనకి వాటర్ ఇక్కడ వరకు వచ్చింది, కానీ మనం చూసుకోవచ్చు ఇదంతా ఇక్కడ వరకు వాటర్ ఇందాక వచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ కూడా. హై లో మనం ఏదో ఫుట్బాల్ అలాంటివి ఏమన్నా ఆడుకోవడానికి కూడా బాగుంది మొత్తం. నాకు చాలా అంటే చాలా బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటి అంటే ఇదే అనమాట, కండోలియం బీచ్. ఇప్పుడు మనం ఉన్నదైతే మాత్రం బాబీ మార్లే అనేది తెలియకుండా ఎవ్వరికీ ఉండరు. ఆయన సాంగ్స్ కానీ అన్నీ చాలా భలే ఉంటాయి అన్నమాట. వాళ్ళ పేర్లు పెట్టే ఇక్కడ బీచ్ షాక్ అనేది కండోలియం బీచ్. ఇది ఒక 4వది అనమాట. ఇక్కడ కూడా సేద తీరుతున్నారు మన ఫారినర్స్ గోవా వచ్చిన తర్వాత కూడా ఈ ఫోన్లు చూస్తున్నారు ఏంటి నాకు అర్థం కావట్లేదు. అదే చిరాకు వస్తుంది. మనం వచ్చేది వాళ్ళ చూడడం కోసం, వాళ్ళేమో ఫోన్లు చూడడం. ఏంటిది? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ యార్. ఇది తెలుసు కదా మనకి అక్కడ వేసుకెళ్ళేది. మనకి ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నది. వాటర్ స్పోర్ట్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా అలా ముందుకెళ్దాం, ఫారినర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? From Russia. రష్యా. ఓకే, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ ఇన్ గోవా? ఫుడ్ Kurd? ఫుడ్ ఫుడ్ Food? Food, very good. ఫేవరెట్ ఫుడ్. Masala and rice. ఫేవరెట్ ప్లేస్? Kandalin. కండోలియం. Da. ఓకే, Very good. టీకే, సూపర్, Super. థ్యాంక్ యూ. మనం చాలా షాక్స్ అయితే చూసాము, అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇది ఎలా ఉండబోతుందో మనకే తెలియదు. రెడీ చేస్తున్నారు అనమాట, ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. డిసెంబర్ నెలలో ఫుల్ ఫారినర్సే ఉంటారు కదా. ఇంకోటి కొత్తది, మనం అలా ముందుకెళ్తే చూసుకోవచ్చు అక్కడ ఇండియాకి సంబంధించి, అంటే ఆరెంజ్ వైట్ కాంబినేషన్ గ్రీన్ ఆ టైప్ ఏదో కనిపిస్తుంది నాకు. ఇంకా అలా ముందుకెళ్దాం, ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. చూసుకోవచ్చు ఇదేంటంటే ఫిష్కి సంబంధించి వేటేస్తున్నాం. సముద్రంలో మధ్యలోకి వెళ్ళి వేటేసే వాళ్ళని చూశాను, కానీ ఒడ్డు దగ్గర ఉండి వేట. ఆల్రెడీ దాళం చేపకేసాడు, నాకు తెలిసి 2 చేపలు వచ్చాయంట. ఇంకో చేప గురించి వెయిటింగ్. ఆయన కూర్చొని చూస్తున్నాడు, మనం కూడా చూద్దాం చేప వస్తుందా రాదా అని. ఇగో
ఆయన చేప వండిస్తున్నారంట పైకి వెళ్ళి ప్రిపేరింగ్ ఫిష్. చూశారు కదా కండోలియం రష్యన్ బీచ్ అందాలు అయితే మాత్రం అదిరిపోయాయి కదా. కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఆ చాలా ఇంకా నెక్స్ట్ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతవరకు తెలుగు 7 Time గోవా ఛానల్ని చూస్తూనే ఉండండి. మా సబ్స్క్రైబర్లందరికీ గోవా అన్నీ చూపించేస్తాము. కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. కండోలియం. బాయ్ బాయ్.